చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. అసలు ఈ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఎందుకు స్థాపించారు, దానికి సంబంధించి అసలు మెయిన్ మోటివ్ ఏంటి, ప్రభుత్వం నుంచి అసలు ఎటువంటి ఇది కూడా లేకుండా కేవలం సొంత డబ్బులతోనే ఈ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్న పరిస్థితి ఉంది. తెలుసుకుందాం. మనతో పాటు సంస్థకి సంబంధించి చిరం సాయి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సాయి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఈ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడానికి బలమైన మోటివ్ ఏంటి? ముందుగా మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదములు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడానికి నాకు నా చిన్న వయసు ఊహ తెలిసినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో సమస్యలు చూసి నాకు ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఉండేది. ముఖ్యంగా నన్ను సంస్థ చేయూత ఫౌండేషన్ పెట్టడానికి బాగా ఇన్స్పైర్ చేసిన అంటే కరోనా టైంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారితో కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అదే నాకు ఫౌండేషన్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం. రక్తదాన శిబిరాలు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ రక్తం మీరు చాలామందికి అమ్ముకుంటున్నారు, లేకపోతే ఇది ఒక మాఫియా అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఏమంటారు? రక్తం అమ్ముకోవడం అనేది పూర్తిగా అపోహ అండి. నేను నాకు ఫౌండేషన్ చేయూత స్వచ్ఛంద సేవ పెట్టాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి నాకు రిజిస్ట్రేషన్ పూర్తిగా అవ్వడానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల కాల వ్యవధిలో రక్తహీనత పిల్లలు నా నోటీస్కి వచ్చారు. వాళ్ళు ఎక్కడ బ్లడ్ ఎక్కించుకుంటున్నారు అని నేను తెలుసుకునే క్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఎవరైతే రక్తహీనత పిల్లలు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రతి నెల వాళ్ళ వ్యాధిని బట్టి వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు అలా ఉంటుంది, అలా వ్యాధిని బట్టి రెడ్ క్రాస్ వాళ్ళే పిలిచి ఫ్రీగా ఖర్చులకి ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్, మందులు, రక్తం, ప్లేట్లెట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రక్తం అమ్ముకునేది లేదండి. గవర్నమెంట్ నిర్దేశించిన అమౌంట్ వరకే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, మెయింటైన్ ఛార్జ్ చేస్తారు. తలసేమియా వ్యాధి ఉన్న పిల్లలకైతే పూర్తిగా ఉచితంగా రెడ్ క్రాస్ వారు ఇస్తారు. మీకు సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి చూసుకుంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈ రక్తదాన శిబిరాలు ఎందుకు, ఈ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థలు ఎందుకు, ఇలా జనాల మీద పడి తిరిగే కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీ కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని ఇచ్చడం జరిగిందా? మా కుటుంబీకులు డైరెక్ట్గా ఎవరు అడగలేదు. సన్నిహితులు ఇంట్లో వాళ్ళని కాబట్టి ఇంట్లో వాళ్ళు నన్ను అడగడం జరిగింది, వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. రక్తదాన శిబిరాలు నా కోసం పెట్టలేదు, సమాజం కోసం పెడుతున్నాను. రక్త కొరత ఉన్నప్పుడే రక్తదాన శిబిరాలు పెడుతున్నాను, కానీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టట్లేదని చెప్పడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రైతువారి కుటుంబం ఇది. ఈ రైతువారి కుటుంబంలో అసలు మీరు ఫైనాన్షియల్గా కూడా పెద్ద వెల్ సెటిల్డ్ కాదు. ఈ సంస్థ నడపడానికి మీకు ఫండ్స్ ఎలా జనరేట్ అవుతుంది? మొదట 6 నెలలు రక్తదాన శిబిరం పెట్టడానికి అనేక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎదుర్కోవడం జరిగింది. కాలక్రమేణా అనేక రక్తదాన శిబిరాలు పెట్టే క్రమంలో నాకు రక్తదాతలు పెరిగారు, దాతలు కూడా పెరిగారు. వాళ్ళు చేసే కొద్ది గొప్ప సహాయంతో నేను రక్తదాన శిబిరాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు ఈ సేవా సంస్థలకు సంబంధించి ఎన్నో రక్తదాన శిబిరాలు పెట్టిన పరిస్థితి ఉంది, వీల్ చైర్లు పంపిణీ చేసిన పరిస్థితి ఉంది, అనేకమైన ఇచ్చేసిన పరిస్థితి ఉంది, కొంతమంది ప్రజాప్రతినిధులతో ఇచ్చేసిన పరిస్థితి ఉంది. మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, అదైతే ఒక వాస్తవం? ప్రస్తుతానికి అటువంటిది ఏం లేదండి. కాకపోతే నాకు తెలిసిన కొద్దిమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీలాంటి వారు వస్తే బాగుంటుంది, స్వచ్ఛంద సంస్థలు మా దాంట్లో ఉండి పోటీ చేసి మరింత ఎక్కువ మందికి మీ సేవా కార్యక్రమం చేయవచ్చు అని అంటున్నారు. కాకపోతే రాజకీయాల మీద ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ప్రస్తుతానికి ఆలోచన లేదు. ప్రధానంగా ఏదైతే మీకు ఎన్నో అవార్డులు తీసుకున్న పరిస్థితి ఉంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేస్తామని చెప్పేసి ఏమన్నా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పటిదాకా ఏం లేదండి.
కాకపోతే ప్రస్తుతానికి చేయూత ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో ఉంది ఉంది వీలైనంత వరకు మనం ఎనీ టైం మనం రక్తం ఇప్పించవచ్చు మనకేమైనా ఫోన్ కాల్స్ వస్తే. కాదు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కోరితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అందించి అనేక రక్త శిబిరాలు పెట్టి మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి బ్లడ్ బ్యాంకులలో అటు ప్రభుత్వం కానీ ఇటు రెడ్ క్రాస్ కానీ ఆసుపత్రులు కానీ రక్త నిల్వలు పూర్తిగా ఉంచాలి. రక్తం దొరకక ఎవరు చనిపోకూడదు అనేది మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ సహాయ సహకారాలు అందితే దీన్ని మేము ఖచ్చితంగా రాష్ట్ర స్థాయికి వీలైతే ఇతర ఎన్జిఓలను కూడా కలుపుకొని రాష్ట్ర స్థాయిలో మేము రక్తదాన శిబిరాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మీకు సహాయం చేయకుండా ఉంటే అసలు ఎంతకాలం నడుపుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం చేసినా చేయకపోయినా ఒకరి మీద ఆధారపడైతే నేను సేవా కార్యక్రమాలు చేయటం లేదు. నా లిమిటేషన్స్ నేను ఎంతవరకు పెట్టుకోగలను, నాకున్న ఆదాయంలో ఒక 30% 40% ఖచ్చితంగా వెచ్చిస్తాను. వీలైన వరకు నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా దాటి రక్తదాన శిబిరాలు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పెడతాను. ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను. నాకు తోచిన సహాయం నేను తప్పకుండా చేస్తాను. అసలు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించి ఎంతమంది మీ టీం ఉన్నారు? ఫౌండేషన్ సభ్యులైతే 5 ఉన్నారండి. టీం వచ్చేసి ములుగు జిల్లా, భద్రాచలం, పినపాక కాన్స్టిట్యున్సీలు ప్రతి మండలానికి ఒకరు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు మానిటర్ చేసుకొని రక్తదాన శిబిరాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇక్కడ మీకు సంబంధించి ఎంతోమంది అధికారులతో మీరు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. హెల్త్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ మామూలుగా చేసుకోలేని ప్రజలు మామూలుగా వాళ్ళకు చేయలేని పనులు కూడా మీ ద్వారా చేపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజమే అండి. మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా డబ్బు అన్నిటితో డబ్బు చేయలేమండి. డబ్బు ఉన్నంత మాత్రాన రక్తదాన శిబిరాలు పెట్టడం సాధ్యం కాదు. ఈ అవయవదానానికి సంబంధించి అసలు మీరు ఎటువంటి అవగాహన సదస్సులు పెడుతున్నారు? జీవన్ దాన్ ఇది నిమ్స్ హాస్పిటల్, తెలంగాణ గవర్నమెంట్ నిమ్స్ హాస్పిటల్లో ఉంటుందండి. అవయవ లోపం ఉన్నవాళ్ళు ఆ జీవన్ దాన సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని వెయిటింగ్ పీరియడ్ 100లలో ఉంటుంది. అవయవ లోపం మన వెంకటాపురం మండలంలో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే అవయవం ఎక్కడ దొరకలేదు. వాళ్ళు కూడా జీవనదాన సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి కొన్ని 100 ఉంది. వాళ్ళ ఫాదర్ లివర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల అతను మరణించడం జరిగింది. ఆ సంఘటన వల్ల నేను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ములుగు జిల్లాలోనే ఇప్పుడు మొదటిసారి స్టేట్ గవర్నమెంట్ జీవనదాన సంస్థని వెంకటాపురం మండలానికి పిలిపించి 200 అప్లికేషన్లు అవయవదాన అప్లికేషన్లు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఓన్లీ బ్రెయిన్ డెడ్ కేసులు, యాక్సిడెంట్ల ద్వారా సడన్గా అర్ధాంతరంగా మరణించే వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు సేకరించడం జరుగుతుంది. ఒక్కో అవయవానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. అది బ్రెయిన్ డెడ్ నిర్ధారణ చేసేది ఓన్లీ జిల్లాలోనే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదా వరంగల్ జిల్లాలో ఉంటే లోకల్లో చేయరు. సకాలంలో బ్రెయిన్ డెడ్ కేసులు వాళ్ళకి వస్తే వాళ్ళు జీవనదాన సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి ఎవరైతే అవయవ లోపం ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే అవయవదానం గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అవయవ దొరక్క చనిపోవడం జరుగుతుంది. ఎలిజిబుల్ పర్సన్ బ్రెయిన్ డెడ్ అవగాహన లేక కూడా సరైన టైంలో జీవనదాన సంస్థకి ఎవరు ఇంటిమేషన్ చేయక కొన్ని 100 ఆర్గన్స్ వృధాగా చూస్తున్నాయి. దానికోసం ఆర్గాన్ డొనేషన్ జీవనదాన సంస్థతో మాట్లాడి వెంకటాపురం పెట్టాము. త్వరలో కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పెట్టాలని ఉంది. దీని ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ఎంతోమందికి మన అవయవ మార్పిడి చేయడంలో చేయూత ఫౌండేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను. నాకు ప్రతి ఒక్కరు డెలివరీ టైంలో బ్లడ్ హౌస్లో ఉందని కాల్స్ వస్తాయండి. అటువంటి డెలివరీ టైంలో రక్త నిల్వలు మనకు బ్లడ్ బ్యాంక్లో ఉంటే మనం ఖచ్చితంగా మాట్లాడిపిస్తాం. అటువంటి రక్త నిల్వ లేని సమయంలో కొన్ని ఆపరేషన్లు కూడా ఆగిపోవడం, కొన్ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. వీటిలోకి వెళ్ళి పుట్టుక వచ్చిందే గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన అవగాహన సదస్సు.
ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తన డైట్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తనకు కావాల్సినంత బ్లడ్ ఉన్నా సరే ఖచ్చితంగా డెలివరీ టైంలో కొన్ని రేర్ గ్రూపులు ఉంటాయి. అవి 100లో ఒకరికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ O నెగిటివ్, B నెగిటివ్, 1000లో ఒకరికి ఉంటాయి. సమయానికి సిజరీ టైంలో బ్లడ్ అవసరం అయితే బ్లడ్ దొరకదు, మనం అరేంజ్ చేయలేము. అటువంటి టైంలో అవగాహన సదస్సు పెట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తను ఒక బ్లడ్ డోనర్ని చూసుకోవాలి, కుటుంబ సభ్యుని. తను ప్రెగ్నెన్సీ అయ్యాక డెలివరీకి సుమారు 7 నుంచి 8 నెలల టైం ఉంటుంది. వాళ్ళు చూసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ బ్యాంకులో సడన్గా లేనప్పుడు ఆ డోనర్ని తీసుకొని డైరెక్ట్ బ్లడ్ బ్యాంకులో ఇప్పించవచ్చు, వాళ్ళకి ప్రమాదం తప్పుతుంది. మా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎదురు హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ 2 కవల పిల్లలు పుట్టి ఆరోగ్యం సహకరించాక ఓవర్ బ్లీడింగ్ అయ్యి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు 5 యూనిట్లు బ్లడ్ అవసరం పడింది. మాకు సమాచారం చేస్తే రెడ్ క్రాస్ సొసైటీతో మాట్లాడి 2 యూనిట్లు ఇప్పించడం జరిగింది. ఇంకా ఆరోగ్యం సహకరించక ములుగు హన్మకొండ MGM హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకొని తను చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిణామాలను చూసి చరిత ఫౌండేషన్ చలించి ఏ ఒక్క గర్భిణీ స్త్రీ రక్త కొరత ఉండకూడదు, వాళ్ళు డోనర్ చూసుకోవడం వాళ్ళ బాధ్యత ఎంత ఉందో డెలివరీ టైంలోనే కాకుండా డెలివరీకి 15 రోజుల ముందు మనకి ఫౌండేషన్కి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే డెలివరీ ఉందో ఏరియాలో ఉన్నారో వాళ్ళకి మేము డెలివరీ అయ్యే వరకు 15 రోజులు మా ఫౌండేషన్ పర్సనల్గా కేర్ తీసుకొని బ్లడ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. తద్వారా సీరియస్ ఇష్యూలు రేర్ గ్రూపులు ఉన్న మనకి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంటుంది, వాళ్ళకి రిస్క్ ఉండదు, ఎవరి ప్రాణాపాయం లేకుండా చూడొచ్చు. అందులోకి వెళ్ళి ఇటువంటి సమస్యల ద్వారా అన్నీ చూసి అందులోకి వెళ్ళి పుట్టుకోవచ్చింది గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకమైన అవగాహన సదస్సు. అది మా మండలంలో వాజనమల్లో చేశాము, ములుగు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా చేయాలని ఉంది. అవకాశం వస్తేనా రాకపోయినా తప్పకుండా ముందు కార్యక్రమాల్లో చేస్తాము. నుంచి కొంతమంది అధికారులతో మీరు మమేకమై చాలా రకమైన శిబిరాలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా చేయని పనులు కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళి మరీ చేపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్తున్నారు. వాస్తవంగా అంటే నాకు వెంకటాపురం డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తారండి. మా వెంకటాపురం సిఐ సార్ బండారి కుమార్ సార్ జనవరి 26న మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. నియర్లీ 200 యూనిట్లు మేము భద్రాచలం రెడ్ క్రాస్ వారికి, ఇటునాగరం ప్రభుత్వ ఆసుపత్రికి, ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పించడం జరిగింది. ఆ మెగా క్యాంపు వల్ల నాకు గవర్నర్ అవార్డు ఎంపిక అవడం జరిగింది. దానికి సిఐ గారికి, రక్తదాతలకు, ప్రజాప్రతినిధులకు, వైద్యులకి అందరికీ కృతజ్ఞతనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థని ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా, ఎవరు విలీనం చేసుకున్నా చేసుకోకపోయినా నా వంతు ప్రయత్నం చేసి ప్రజలకి సేవ అందిస్తామని చెప్పేసి సాయి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి అయితే కనుగొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయి పవన్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.